ఈ కన్ఫ్యూజన్ అటు వెళ్ళిపోయింది. అలా కాదు అంటే అంటే నాకు జేజేలు ఇక్కడ బయటికి కొడుకున్నాను. న్యూకే గారికి ప్రత్యేకంగా న్యూకే గారు ప్లీజ్ సిట్ ప్లీజ్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ ప్లీజ్ సిట్. నిధి గారు షీఈస్ నివిక, షీ యాక్టెడ్ ఇన్ మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్. నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి ఇలాగ బిగించుకుని ఇట్లాగా ఉంటారు, నాకు అంత ఊపిరి లేదు. అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్, నాకు రెండు చేయలేను నేను. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని, అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది. నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్, ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం, ఓడిపోయాం, నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే. ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్. ఎసెట్ ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదా అనేది. అలా అడుగు ముందుకేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని. నాకు అట్లా అనిపించదు. అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం, బంధాలను సీరియస్గా తీసుకుందాం, మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం. అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పెషల్లీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, మీడియా హౌసెస్, ప్రతి ఒక్కరికి, మీ యాజమాన్యానికి, టు ఆల్ అవర్ అనోహన్. అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు చిన్న ఇంకేదో పదం ఉందని ఎత్తుకుతున్నాను, లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్. అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే, సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే, ఐఎమ్ రిలక్టెంట్ గై టు కమ్ ఇన్ టు సోషల్ మీడియా. నాకు అస్సలు ఇష్టం ఉండేది. 2016లో ఇప్పుడు 17 వచ్చాను. అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఐదర్ ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దేర్ ఇస్ నో బ్యాలెన్స్. మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎనఫ్ హేట్రెడ్, ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు, లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు, ప్రాంతీయత మీద కొట్టుకుంటారు. అరే వీఆర్ ఆల్ హ్యూమన్స్. బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వి లివ్ ఫర్ 100 years. నిండు 100 100 ఏళ్ళు తిప్పి కొడితే, అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా, నా ఉద్దేశం ఏంటంటే లెట్ us బీ హ్యాపీ, లెట్స్ బీ జాయ్ఫుల్. గొడవలు ఉంటాయి కానీ మరీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా, లెట్ us నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్